సమస్తమును మేలు కొరకు జరిగించేటువంటి దేవదేవుని శ్రేష్ట నామములో మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా యూట్యూబ్ ద్వారా దేవుని వాక్య సందేశాలను మీ అందరితో పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి సదావకాశాన్ని బట్టి దేవదేవుని ఎంతగానో కనపరుస్తున్నాను. మా ఈ సందేశముల ద్వారా మీరు బహుగా దీవించబడుతూ ఉన్నారని మేము నమ్మి దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాము. మా సందేశముల ద్వారా మీరు దీవించబడుతూ ఉన్నారు కనుక ఈ సందేశాలను ఇంకా అనేక మందికి దీవెనకరంగా ఉండు నిమిత్తము మరి వీటిని మీ బంధువులకు, మీ స్నేహితులకు మరి ఎవరికి షేర్ చేస్తే ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటుందని మీకు అనిపిస్తుందో వారందరికీ షేర్ చేయాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి 76వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకొని ఆ వచనమును మనం ఈరోజు ధ్యానిద్దాం. 76వ కీర్తన 10వ వచనం. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. ఇది ఆసాపు కుమారులు రాసినటువంటి కీర్తన. హిజ్కియా రాజుగా ఉన్న కాలంలో అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు హిజ్కియా మీదకు దండెత్తి వచ్చి హిజ్కియా మీద కోపపడి, నా చేతిలో నుంచి నిన్ను తప్పించే దేవుడు నీకెవరైనా ఉన్నారా? ఎందుకనంటే మా అష్షూరు సామ్రాజ్యం దగ్గర నేను బయలుదేరి వస్తూ ఒక్కొక్క రాజ్యాన్ని, ఒక్కొక్క పట్టణాన్ని జయిస్తూ వస్తూ ఉండగా ఆ రాజ్యముల యొక్క, ఆ పట్టణముల యొక్క ఏ దేవుడు, ఏ దేవత నా చేతిలో నుంచి వారిని కాపాడలేకపోయినాయి. నిన్ను కూడా నీ దేవుడు నా చేతిలో నుంచి ఏమాత్రం రక్షించలేడు అని చెప్పి ప్రగల్భాలు పలికి సందర్భములో హిజ్కియా రాజు రాసినటువంటి, ఆ సన్హెరీబు రాజు రాసినటువంటి ఉత్తరాన్ని తీసుకుని వెళ్లి ఆ దేవుని పాదముల దగ్గర పెట్టి, ప్రభువా చూడు, రాజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, దీని సంగతి ఏంటో కొద్దిగా నువ్వు ఆలోచించు అని చెప్పి దేవునికి హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు భక్తుడైన యెషయా ద్వారా హిజ్కియాని దేవుడు బలపరిచి, నువ్వు భయపడమాక, ఈ రాజు నీ మీదకు రాడు, మరి తిరిగి వెళ్ళిపోతాడు, తిరిగి వెళ్ళిపోయిన తరువాత అతడు చంపబడతాడు అని చెప్పినటువంటి ఒక ప్రవచన పూర్వకమైన వాగ్దానాన్ని దేవుడు హిజ్కియాకి అనుగ్రహిస్తారు. సో ఆ విధముగానే దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించి రాత్రి కాలమందు ఒక దూతను పంపించి 185,000 మంది అష్షూరు సైన్యపు వారిని చంపగా అష్షూరు రాజైన సన్హెరీబు భయపడి తన రాజ్యానికి పారిపోతాడు. పారిపోయిన తర్వాత అక్కడ ఆ అష్షూరు రాజైన సన్హెరీబు కుమారులే సన్హెరీబుని చంపివేసి వారు రాజు అయినట్లుగా మరి బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథము 37-38 అధ్యాయాల్లో వ్రాయబడింది. సో ఆ సందర్భములో సన్హెరీబు రాజు వచ్చి హిజ్కియాను బెదిరించి ఓడిపోయి పారిపోయినటువంటి సందర్భములో ఈ 76వ కీర్తన వ్రాయబడింది అని చెప్పి బైబిల్ పండితులు వ్యాఖ్యానిస్తారు. అయితే ఇక్కడ 10వ వచనములో ప్రత్యేకమైనటువంటి ఒక వాక్యము వ్రాయబడినట్లుగా మనము చూస్తాం. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. కోపము, ఆగ్రహము, కోపము, ఆగ్రహము. కోపము, ఆగ్రహం అంటే కోపానికంటే ఒక మెట్టు ఎక్కువగా ఉండేదాన్ని మనం ఆగ్రహము అని అంటాం. అయితే ఈ కోపము, ఆగ్రహము ఈ రెండూ కూడా మనలో అప్పుడప్పుడు కలిగేటువంటి ఇమోషనల్ బ్రేక్ డౌన్స్. ఎమోషనల్ గా అప్పుడప్పుడు మనం కోపడుతూ ఉంటాము, అప్పుడప్పుడు మనలో ఆగ్రహం వస్తూ ఉంటుంది, మనకి వేరే వారి మీద కోపం వస్తూ ఉంటుంది, ఆగ్రహం వస్తూ ఉంటుంది. అదే సమయంలో మనం మాట్లాడే మాటలను బట్టి, మనం చేసేటువంటి పనులను బట్టి, మన యొక్క యాటిట్యూడ్స్ ను బట్టి, మన తలంపులను బట్టి, మన విధానాలను బట్టి ఎదుటి వారి కూడా మన మీద కోపము, ఆగ్రహము కలుగుతూ ఉంటే ఇవన్నీ కూడా సహజంగా మరి లోకంలో మనం చూస్తాం, క్రైస్తవుల మధ్యలో మనం చూస్తాం, దైవ సేవకుల్లో మనం ఇవన్నీ కోపము, ఆగ్రహాన్ని మనం చూస్తూనే మనము ఉంటాం. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే ఈ కోపములో గాని, ఆగ్రహములో గాని ఓ భక్తుడు అంటాడు, దేర్ ఈస్ నథింగ్ బ్యూటిఫుల్ ఇన్ యాంగర్ ఆర్ రాత్. దేర్ ఈస్ నథింగ్ బ్యూటిఫుల్ ఇన్ యాంగర్ ఆర్ రాత్. అదే సమయంలో దేర్ ఈస్ నథింగ్ వర్త్ఫుల్ ఇన్ యాంగర్ ఆర్ రాత్. ఎవ్రీథింగ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యాంగర్ ఈజ్ డిజాస్ట్రస్ అని చెప్పి ఓ భక్తుడు వ్యాఖ్యానిస్తాడు. అనగా కోపము లేదా ఆగ్రహములో సౌందర్యముగా కనబడేది ఏదీ లేదు,
అదే సమయంలో కోపము లేదా ఆగ్రహములో విలువైనది ఏది కూడా మనకు కనబడదు. కోపము ఆగ్రహములో నుంచి ఏదన్నా బయటికి వస్తుంది అని అంటే అది కేవలము నాశనము మాత్రమే, అది కేవలము మనకు నష్టం కలిగించేది మాత్రమే కోపము లేదా ఆగ్రహములో నుంచి బయటకు వస్తుంది అని చెప్పి ఆ భక్తుడు వ్యాఖ్యానించాడు. ఎంతైనా అది వాస్తవము అని అనిపిస్తుంది. కోపంగా ఉన్న ఒక వ్యక్తి ముఖాన్ని చూస్తే అది సౌందర్యంగా అనిపిస్తుందా? అబ్బో చూడలేము అని చెప్పి మనకు అనిపిస్తుంది. అందుకనే బైబిలు కోపానికి వ్యతిరేకముగా అనేకమైనటువంటి విషయాలను బైబిల్ మనకి బోధిస్తుంది. ముఖ్యంగా ఎఫెసీలో రాసిన పత్రికలో భక్తుడైనటువంటి పౌలు ఈ విధంగా మాట్లాడతాడు. చూద్దాం మనం ఒకసారి. ఎఫెసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే, కోపపడుడి గాని పాపము చెయ్యకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటివ్వకుడి. కోపపడుడి గాని పాపము చేయకుడి అనగా పాపము కానటువంటి కోపం ఒకటి ఉంది. సో ఆ కోపం మనలో వస్తే పర్వాలేదు, కానీ మనతో పాపము చేయించేటువంటి కోపానికి మనం గనక చోటిస్తే దాన్ని బేస్ చేసుకుని అపవాది మన జీవితంలోనికి అడుగు పెడతాడు అని చెప్పేది పౌలు ఇక్కడ మాట్లాడేటువంటి మాట. అందుకే అంటాడు, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును మీలో నిలిచి ఉండనివ్వద్దు. దానిని ఏదో ఒక విధంగా దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర ఒప్పుకొని ఆ కోపాన్ని మీలో నుంచి బయటకు తోసివేయండి. అది మీకు మేలు, ఆశీర్వాదకరము అని చెప్తాడు. అదేవిధంగా భక్తుడైన యాకోబు కూడా రాస్తూ తన పత్రికలో 1వ అధ్యాయము 19-20 వచనాలలో మనం చూసినట్లయితే అంటాడు ఇక్కడ, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించు వాడునై ఉండాలి అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అనగా వినటానికి వేగిరపడాలి, మాట్లాడటానికి, ఆ తర్వాత అప్పుడు మన అంశము కోపించటానికి మనము నిదానించాలి అని చెప్పి ఇక్కడ భక్తుడైనటువంటి యాకోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే ఎఫెసీ పత్రికలో పౌలు గాని, యాకోబు పత్రికలో మరి ఇక్కడ రాసినటువంటి భక్తుడైన యాకోబు గాని మాట్లాడేది మనలో ఉండేటువంటి కోపాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అది చాలా ప్రమాదకరమైనది. అది మనలను ఏం చేస్తుంది అని అంటే నిశ్చయముగా పాడు చేస్తుంది. కోపమును మనము నిలవ ఉంచితే, కోపాన్ని మనలో ఉంచుకుంటే, అలాగే కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఎదుటి వారి మీద మనకుండే కోపం మనలో ఉండిపోతే కనుక నిశ్చయముగా అది మన ఆరోగ్యం మీద, మన ఆత్మ సంబంధమైన జీవితం మీద, మన సంబంధ బాంధవ్యాల మీద నిశ్చయంగా ప్రభావం చూపిస్తుంది అనేది వాస్తవమైనటువంటి విషయం అని మనము గ్రహించాలి. అయితే కీర్తనాకారుడు ఆయన ఆసాపు 76వ కీర్తనలో మాట్లాడేది దేని గురించి అనంటే మనలో ఉండే కోపాన్ని గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. ఎదుటి వారు దేవుని ప్రజల పైన చూపించేటువంటి కోపాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు, ఎదుటి వారు నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే, నువ్వు నీతిమంతుడు అయితే, యథార్థవంతుడు అయితే, ఎదుటి వారు నీ మీద కోపము చూపిస్తే ఆ కోపము దేవుడు స్తుతించబట్టానికి కారణమవుతుంది అని చెప్పి కీర్తనకారుడు 76:10 మాట్లాడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును అనగా నరుల ఆగ్రహము ఏం చేస్తుందంట? దేవుణ్ణి స్తుతిస్తుందంట. ఎందుకనంటే ప్రతి మన జీవితంలో జరిగేటువంటి సమస్తాన్ని కూడా మేలు కోసము మార్చగలిగిన దేవుడు, మేలు కోసము వాటన్నిటిని సమకూర్చి సాధ్యము చేయగలిగినటువంటి దేవుడు, కీడు చాటున మేలు దాచి ఉంచేటువంటి దేవుడు ఎదుటి వారి కోపాన్ని సైతము మనకు ఆశీర్వాదకరముగా మార్చగలడు అనేది ఇక్కడ కీర్తనాకారుడైన ఆసాపు చెప్పేటువంటి విషయం అని ఇక్కడ మనము గ్రహించాలి. నరుల ఆగ్రహము దేవుణ్ణి స్తుతించినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో కొన్ని ఉన్నట్లుగా మనము చూస్తాము. ఈ సమయంలో వాటిని ఒక్కొక్కటి కొద్దిసేపు మనము పరిశీలించడానికి మనము ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం చూసినట్లయితే ఆదికాండము 27వ అధ్యాయము 41వ వచనం చూసినట్లయితే, తన తండ్రి యాకోబునకు ఇచ్చినటువంటి దీవెన నిమిత్తము
ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైనటువంటి యాకోబును చంపెదను అని చెప్పి అనుకున్నాడు. ఇక్కడ ఏశావుకి యాకోబు మీద వచ్చిన కోపాన్ని గురించి ఇక్కడ ఈ వచనంలో మనకి వ్రాయబడినట్లుగా మనము చూస్తాం. అయితే ఆ కోపాన్ని గురించి యాకోబు ఏశావుల తల్లి అయిన రిబ్కా తెలుసుకుని యాకోబుని ఏం చేస్తుంది అంటే, నీ అన్న కోపము చల్లారే వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగిపోయి అతనికి నీవు చేసింది అతడు మర్చిపోయే వరకు ఇక్కడ నువ్వు ఉండవద్దు, నీ మేనమామ అయినటువంటి లాబాను దగ్గరికి వెళ్ళిపో, మరి అక్కడి నుంచి నేను నిన్ను పిలిపించే వరకు నువ్వు అక్కడే ఉండు అని చెప్పి ఏం చేసిందంటే యాకోబుని ఆమె పంపివేసినట్లుగా, ఇస్సాకు రెబ్కా కలిసి యాకోబుని పంపివేసినట్లుగా మనము చూస్తాం. అయితే ఏశావు యాకోబు మీద కలిగినటువంటి ఆ కోపము కారణముగానే యాకోబు లాబాను దగ్గరికి వెళ్లిపోయినట్లుగా మనం చూస్తాం. ఒకవేళ యాకోబు అక్కడే ఉండిపోయినట్లయితే బహుశా ఏశావు వివాహము చేసుకున్నట్లుగా ఏ కనాను స్త్రీను వివాహం చేసుకుని ఉండేవాడేమో. ఆల్రెడీ ఏశావు ఆ కనాను స్త్రీని వివాహము చేసుకోవటం మూలంగా ఇక్కడ ఇస్సాకు రిబ్కా ఇద్దరూ కూడా వారి వలన ఇబ్బందికి గురైనట్లుగా మనో దుఃఖము ఆ భార్యల ఏశావు భార్యల వలన కలిగినట్లుగా బైబిల్ గ్రంథం ఇక్కడ మనకి తేటగా తెలియజేస్తుంది. యాకోబు కూడా అలాగే బహుశా కనాను స్త్రీని వివాహం చేసుకుని ఉండేవాడు. కానీ ఏశావుకి యాకోబు మీద కోపము రావటము కారణముగానే అతడు లేచి బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయాడు. మార్గమధ్యంలో అక్కడ బేతేలు దగ్గర అతనికి దేవుని దర్శనము కలిగింది. రాయి తలగడగా చేసి రాత్రి నిద్రపోతూ ఉండగా దేవుని దర్శనము, నిచ్చెన దర్శనము, దూతలు ఎక్కుచూ దిగుతూ ఉండటం దర్శనం చూశాడు. దేవుడు అతనితో మాట్లాడాడు, నేను నిన్ను దీవిస్తాను అని చెప్పాడు, నేను ఆశీర్వదించి క్షేమంగా తిరిగి తీసుకువస్తాను అని చెప్పాడు. నిజముగానే యాకోబు ఆ లాబాను దగ్గరికి వెళ్లిపోయి అక్కడ ఉన్నటువంటి 20 సంవత్సరముల కాలములో యాకోబుని దేవుడు అత్యధికముగా ఆశీర్వదించినట్లుగా మనము చూస్తాం. సో యాకోబే అంటాడు, నేను ఉట్టి చేతి కర్రతో అక్కడికి వెళ్ళాను, కానీ ఇప్పుడు ఇంత ఆశీర్వాదమును దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి యాకోబే తన నోటితో తానే పలికినట్లుగా మనం ఆదికాండంలో మనము గమనించవచ్చు అన్నమాట. అందుకని సో ఏశావు కోపమును దేవుడు యాకోబు ఆశీర్వాదానికి కారణముగా దేవుడు ఇక్కడ వాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకున్నట్లుగా ఇక్కడ మనము గమనిస్తాం. ఆ తర్వాత తిరిగి వచ్చే సమయంలో ఆ ఎబ్బోకు రేవు దగ్గర యాకోబుని దేవుడు సంధించటము, యాకోబు దేవునితో పెనుగులాటము, యాకోబు యొక్క పేరు ఇశ్రాయేలుగా మార్చబడటం, ఇవన్నీ కూడా ఎలాగున సాధ్యమైనాయి అని అంటే ఏశావు యొక్క కోపము కారణముగానే యాకోబు పారిపోయాడు. ఆ కారణముగానే యాకోబు దీవించబడటం, యాకోబుని దేవుడు దర్శించటం, యాకోబుతో దేవుడు మాట్లాడటం, యాకోబుకి దేవుడు తోడుగా ఉండటం, మొత్తం ఇదంతా కూడా దేని కారణంగానంటే ఏశావు కోపం కారణంగా జరిగింది. సో ఆ కారణముగా యాకోబు దీవెన ద్వారా, యాకోబు జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా మనం చూస్తాం. అందుకనే 76వ కీర్తనలో ఆసాపు కుమారుడు అన్నారు, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును అని చెప్పి. ఆ తర్వాత ఇంకొక సంఘటన మనము గమనించినట్లయితే, రెండవదిగా ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, యోసేపు యొక్క అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ కంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారం అయినను అడిగిన వారు కాదు. సో యోసేపు మీద అతని అన్నలు 10 మందికి యోసేపు మీద ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఒకటి, యాకోబు యోసేపుని అధికంగా ప్రేమించటము, విచిత్రమైన నిలువుటంగి కుట్టించటము ఒక కారణమైతే, యోసేపు వచ్చినటువంటి కలలు అన్నలతో పంచుకోవటం కూడా వారి అధికమైన కోపము యోసేపు మీద రావటానికి కారణమైంది. అయితే ఆ కోపము కారణముగానే వారు యోసేపుని గోతిలో పడేశారు. ఆ కోపం కారణంగానే గోతిలోంచి మరలా లేపి మిద్యానీయులకు అమ్మివేశారు. వారి కోపము కారణముగానే యోసేపు పొతిఫరు ఇంటికి బానిసయ్యాడు.
అక్కడ మరలా ఆ పొతీఫరుకు వచ్చినటువంటి కోపము కారణముగానే యోసేపు జైలుకు వెళ్ళాడు. ఆ జైలులో మనకు తెలుసు ఇద్దరికి కలిగినట్టు వచ్చిన కలల భావాన్ని చెప్తే వాళ్ళు బయటకు వెళ్లి మర్చిపోయారు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళలో ఒకడు తిరిగి జ్ఞాపకం చేసుకునే సమయం వచ్చింది. అలాంటి పరిస్థితులు కల్పించబడినాయి. రాజుగారికి వచ్చిన కళను కళా భావాన్ని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు అప్పుడు అతనికి జ్ఞాపకం వస్తే ఇట్లా జైల్లో యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు అని చెప్పి యోసేపు ఆ రోజు మరి అక్కడ ప్రధానమంత్రి అయినట్లుగా మనము చూస్తాం. కాబట్టి యోసేపు జీవితము ఈ విధంగా ఘనపరచబడింది. యోసేపు ఈ విధముగా ఒక సామాన్యమైనటువంటి యూదు కుటుంబములో జన్మించినటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి ఈ రోజున ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయి ఫరోకి ఇష్టునిగా నమ్మకస్తునిగా అక్కడ యోసేపు జీవించగలిగాడు అని అంటే దానికి అంతటికీ మూల కారణం దేవుని నిర్ణయం ఒకటైతే యోసేపు అన్నల యొక్క కోపము కూడా దేవుడు దాన్ని కారణంగా చేసుకుని యోసేపు జీవితాన్ని దీవించి తద్వారా తన నామాన్ని మహిమపరచుకోవటానికి ఆ అన్నల కోపాన్ని దేవుడు ఉపయోగించుకున్నట్లుగా ఇక్కడ మనము చూస్తాము. అందుకే నేను అంటాను, యాసాబు కుమారుడు చెప్పిన నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును అనే మాట ఎంతైనా వాస్తవము అని చెప్పి ఆ తర్వాత ఇంకొక వ్యక్తి యొక్క కోపాన్ని గురించి కూడా మనము చూద్దాము. ఎస్తేరు గ్రంథములో 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూచినట్లయితే ఇక్కడ మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు అతడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని రాజ్యమందుండేటువంటి మొర్దెకై స్వజనులైన యూదులందరినీ సంహరించుటకు హామాను ఏం చేశాడంట, ఆలోచించాడంట. ఇక్కడ హామాను యొక్క కోపం కేవలము అందరూ నాకు వంగుతున్నారు, నమస్కరిస్తున్నారు, ఈ మొర్దెకై మాత్రమే నాకు వంగటం లేదు, నమస్కరించట్లేదు అనేటువంటి ఆ స్వల్ప కారణాన్ని బట్టి ఇక్కడ హామాను కోపం వచ్చింది. కోపం వచ్చి మొర్దెకై యొక్క జనులైన యూదులు అందరినీ కూడా చంపాలి అని చెప్పి హామాను మనసులో ఆలోచించుకున్నాడంట. మొర్దెకై కోసము ఉరికొయ్యను అక్కడ హామాను సిద్ధపరుస్తూ ఉంటే ఇక్కడ దేవుడు మొర్దెకైని ఏ విధముగా ఘనపరచాలా అని ఆలోచిస్తూ దానికి కావలసిన ఏర్పాట్లను తెర వెనక నుండి దేవుడు అక్కడ సన్మానము నిమిత్తము దేవుడు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మనము చూస్తాం. చివరికి ఆ స్టోరీ అంతా మనం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. చివరికి మొర్దెకైని సన్మానించేటువంటి బాధ్యత ఎవరికి అప్పగించబడింది అని అంటే హామానుకే అప్పగించబడింది. ఆ బాధ్యత అప్పగించబడినప్పుడు హామాను భార్య ఒక మంచి మాట పలుకుతుందండి. 6వ అధ్యాయము 13వ వచనంలో అతని భార్య అయిన జెరెషు ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతడు దేవుని ప్రజలలో అతడు కూడా ఒకడు అయినట్లయితే అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యముగా నీవు చెడిపోతావు అని చెప్పి హామాను భార్య అయిన జెరెషు అక్కడ పలికినట్లుగా మనం చూస్తాం. నిజముగా హామానికి మొర్దెకై మీద కోపము రాకపోయినట్లయితే ఆ మొర్దెకై మీద పగబట్టేవాడు కాదు, మొర్దెకై ప్రజల మీద పగబట్టేవాడు కాదు. ఆ 127 సంస్థానములలో ఉన్న యూదులు అందరినీ చంపాలనే తాకీదు రాయబడేది కాదు. మొర్దెకై దానిని బట్టి బాధపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడే కాదు. ఎస్తేరుని ప్రేరేపిస్తే ఎస్తేరు కూడా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించి రాజు సముఖానికి వెళ్లి ఈ అపాయములో నుంచి తప్పించేటువంటి ఏర్పాటు అంతా చేసి ఉండేది కాదు. ఏతావాత చూస్తే హామాను కోపము కారణముగా ఏం జరిగింది అని అంటే ఆరంభములో 127 సంస్థానముల్లో ఉన్న యూదుల మెడల మీద కత్తి వేలాడుతూ ఉందేమో కానీ మొర్దెకై ఎస్తేరు చేసినటువంటి ప్రార్థన కారణముగా ఏం జరిగింది అని అంటే ఆ వారి మెడల మీద నుంచి కత్తి తొలగిపోయి మొర్దెకై కోసం సిద్ధపరచబడినటువంటి ఆ ఉరి కంబం మీద ఉరి కొయ్య మీద హామానే ఉరి తీయబడినట్లుగా మనము ఎస్తేరు గ్రంథములో మనము చూస్తాం. అంత మాత్రమే కాదు, హామాను ఇంటిని ఎస్తేరుకి ఇచ్చినట్లుగా చూస్తాం. తర్వాత మొర్దెకై ఆ దేశానికి ప్రధానమంత్రి అయినట్లుగా మనము చూస్తాం.
సో ఈ ఆశీర్వాదములు అంతటి ద్వారా, ఈ ఘనత అంతటి ద్వారా అక్కడ దేవునికి మహిమ కలిగినట్లుగా మనం చూస్తాం. ప్రజలందరూ, మొర్దెకై, ఎస్తేరు, వీరందరూ కూడా జరిగినటువంటి కార్యములు, దేవుడు చేసినటువంటి హామాను కోపాన్ని ఉపయోగించుకుని దేవుడు చేసినటువంటి ఆ మేలులు, ఉపకారాలన్నింటిని బట్టి దేవుడిని ఎంతగానో వాళ్ళు స్తుతించి ఉంటారు. అందుకనే 76వ కీర్తన 10వ వచనంలో ఆసాపు కుమారులు చెప్పినటువంటి మాట, నరుల కోపము, నరుల ఆగ్రహము దేవా నిన్ను స్తుతించును అనేది చాలా వాస్తవమైనటువంటి విషయం అని మనము గమనించాలి. ఆ తర్వాత ఇర్మియా 4వదిగా ఇర్మియా గ్రంథములోనికి మనము వెళ్ళినట్లయితే ఇర్మియా ప్రవచన పూర్వకముగా చెప్తున్నటువంటి మాటలు నచ్చనటువంటి రాజు, ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోయాకీము ఏం చేశాడు అంటే 36వ ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 22వ వచనములో నుంచి మనం చూచినట్లయితే 9వ మాసమున రాజు శీతాకాలపు నగరులో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దానిని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో ఉన్నటువంటి అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయింది. ఇవన్నీ కూడా ఇర్మియా ద్వారా దేవుడు పలికించినటువంటి ప్రవచన వాక్యాలు, రాయబడినటువంటి ఆ వ్రాత చుట్టలను యెహూది అనే వ్యక్తి చదువుతూ ఉండగా ఆ చదవడం అయిపోయిన తర్వాత రాజు అంట వాటన్నిటినీ కూడా కోసి ఏం చేశాడు, ఆ నిప్పులో వేశాడు. అవన్నీ కూడా కాలిపోయినాయి. రాజు అయినను ఈ మాటలన్నిటినీ వినిన అతని సేవకులలో ఎవరైనాను భయపడలేదు, తమ బట్టలు చెంపుకోలేదు. గ్రంథమును కాల్చవద్దని అక్కడ కేవలము 3 మాత్రమే రాజుతో మనవి చేశారంట. అయినా గాని రాజు వారి విజ్ఞాపన ఆలకించలేదు. మొత్తం ఇర్మియా చెప్పినటువంటి ప్రవచనాలు రాయబడిన ఆ గ్రంథపు చుట్టలన్నింటినీ కూడా రాజు ఇర్మియా మీద ఉన్న కోపముతో కాల్చివేసినట్లుగా ఈ 36వ అధ్యాయంలో మనము చూస్తాం. అయితే కీడును సైతము మేలునగా మార్చగలిగినటువంటి దేవుడు మనము చూచినట్లయితే అదే అధ్యాయము 32వ వచనం చూచినట్లయితే ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగించగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యోధారాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చినటువంటి గ్రంథపు మాటలు అన్నింటినీ వ్రాసెను. మరియు ఆ మాటలు కాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను. ఇది మనం గమనించాల్సింది. రాజు నేను కొన్ని వాక్య ప్రతులను నేను కాల్చివేశాను కోపంతో అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశారు అని అంటే ఇర్మియాని ప్రేరేపించి అతడు కాల్చివేసిన వాటితో పాటు అట్టివి కాక అనేకములు ఇర్మియా చేత వ్రాయించినట్లుగా ఇక్కడ మనము గమనిస్తాం. దీని కారణంగా దేవుని నామం అక్కడ ఘనపరచబడినట్లు మనం గమనిస్తాం. 5వదిగా మనం చూసినట్లయితే శాస్త్రులు, పరిసయ్యులు యేసు క్రీస్తు మీద కోపం కలిగి ఉన్నారు. ఎందుకని అంటే వారింతవరకు బోధిస్తూ వచ్చిన బోధకి యేసుక్రీస్తు భిన్నంగా బోధిస్తున్నాడు. వారింతవరకు ఆచరిస్తూ ఉన్న పద్ధతులకు యేసుక్రీస్తు భిన్నంగా మరి మాట్లాడుతూ ఉన్నాడు. వారిని ఖండిస్తున్నాడు, వారిని గద్దిస్తూ ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు. ప్రజలంతా కూడా యేసుక్రీస్తు వెంటే వెళ్తూ ఉండేసరికి లోకమంతా ఆయన వెంటే వెళ్లిపోతుంది అనేటువంటి భయముతో యేసుక్రీస్తుని, కోపంతో యేసుక్రీస్తుని ఏ విధంగా సంహరించాలా అని చెప్పి ఆయన మీద అన్యాయపు నిందలు వేసి, అపవాదులు వేసి యేసుక్రీస్తుని సిలువకు శాస్త్రులు, పరిసయ్యులు కోపంతో అప్పగించారు. కానీ దేవుని నామము ఘనపరచబడేట్లుగా, దేవుని నామము స్తుతించబడేట్లుగా ఆ సిలువ కార్యాన్ని ప్రజల అందరి రక్షణ నిమిత్తమే దేవుడు జరిగించినట్లుగా మనం చూస్తాం. వారు కోపంతో సిలువకు క్రీస్తుని అప్పగించారేమో గాని దేవుడు తన కుమారుణ్ణి ఆ మరణములో నుంచి, సమాధిలో నుంచి తిరిగి లేపి ఆ పునరుద్ధాన బలాతిశయాన్ని వినియోగించి ఆయన నామాన్ని ఘనపరుచుకున్నట్లుగా యేసుక్రీస్తులో దేవుని నామం మహిమపరచబడినట్లుగా మనం చూస్తాం. అనగా శాస్త్రులు, పరిసయ్యులు కోపంతో క్రీస్తుని చంపారు. కానీ దేవుని నామము ఘనపరచబడేట్లుగా దేవుడు క్రీస్తుని సమాధిలో నుంచి తిరిగి లేపారు.
76:10 ఆసాపు కుమారుడు చెప్పిన నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును అనేటువంటి మాట ఎంతైనా వాస్తవం. ఆ తర్వాత 6వదిగా మనం చూసినట్లయితే రోమా చక్రవర్తి అపోస్తలుడైన యోహాను మీద కోపముతో అతన్ని అనేక రకాలుగా చంపాలి, హతసాక్షిగా చేయాలని ప్రయత్నించినప్పటికీ అతని వల్ల కాక పద్మాసు అనేటువంటి ద్వీపానికి, పెద్ద పెద్ద బండరాళ్లతో కూడినటువంటి ఆ ద్వీపానికి ఒంటరిగా పరవాసిగా పంపేసి నేను శిక్షించాను అని చెప్పి అనుకున్నాడు. కానీ ఆ బండరాళ్ల మధ్యలో, ఆ ఒంటరితనములో ఆత్మవశుడైనటువంటి యోహానుని దేవుడు దర్శించి ప్రకటన గ్రంథం మొత్తాన్ని కూడా యోహానుతో రాయించినట్లుగా, యోహానుని మరి కాసేపు కొంతకాలము పరలోకానికి తీసుకువెళ్లి ఆ పరలోక దర్శనములు చూపించినట్లుగా, తద్వారా ఆయన నామం మహిమపరచబడినట్లుగా యోహాను జీవితంలో కూడా మనం చూస్తాం. అనగా రోమా చక్రవర్తి కోపము కారణముగా యోహాను పద్మాసు ద్వీపానికి వెళ్ళాడేమో గాని అక్కడ కూడా ఆత్మవశుడై ప్రకటన గ్రంథ మర్మాలను, ప్రపంచ భవిష్యత్తును గూర్చినటువంటి అనేక విషయాలను మన కోసము వ్రాసి ఉంచడానికి, మన జాగ్రత్త కోసము, మన హెచ్చరిక కోసము, మన ఆదరణ కోసం ఆ ప్రకటన గ్రంథంలో అనేక విషయాలు కేవలము రోమా చక్రవర్తి కోపము కారణముగానే ఈ రోజున మనకు అందివ్వబడినాయి. తద్వారా దేవుని నామము ఘనపరచబడుతోంది. నిజమే, నరుని ఆగ్రహము ఆయనను స్తుతిస్తుంది. ఆ తర్వాత 7వదిగా మనం చూసినట్లయితే సౌలు యొక్క కోపం. కొత్త నిబంధనలో 8వ 7వ అధ్యాయం 8వ అపోస్తల కార్యముల గ్రంథం 7-8 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే యవనస్తుడైనటువంటి సౌలు ఎంతో కోపముతో సంఘాన్ని హింసించాలి అని చెప్పి స్టెఫను యొక్క మరణానికి అంగీకరించాడు. ఆ తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి సంఘం మీదకు హింస తీసుకుని వచ్చాడు సౌలే. అయితే ఆ హింస కారణముగా, సౌలు యొక్క కోపము కారణంగా కలిగిన హింస కారణముగా అక్కడ ఉన్నటువంటి అపోస్తలులు తప్ప మిగిలిన క్రైస్తవులందరూ కూడా చెదిరిపోయారంట. చెదిరిపోయిన వాళ్ళు భయపడి దాక్కోలేదండి. ఏం చేశారంటే చెదిరిపోయిన వాళ్ళు వారు వెళ్ళిన ప్రతి చోట కూడా సువార్త ప్రకటించి అక్కడ ఇంకొక సంఘాన్ని, మరొక చోట మరొక సంఘం, ఈ విధంగా ఆ ప్రాంతం అంతటిలో కూడా చెదిరిపోయిన వారు ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడక్కడ సువార్త ప్రకటించి దేవుని సంఘాలను అక్కడ స్థాపించినట్లుగా మనం చూస్తాం. అది దేవుని మహిమకు కారణమైనట్లుగా మనము గమనించాలి. సౌలు కోపము సంఘాన్ని హింసించింది, కానీ దేవుడు ఆ హింస ద్వారా సంఘాన్ని చెదరగొట్టి ఇంకా అనేక సంఘాలు స్థాపించబడి ఆయన నామము ఘనపరచబడటానికి కారణమైనట్లుగా మనము చూస్తాం. నేను ముగిస్తాను. చివరిదిగా ముందే చెప్పాను నేను, అష్షూరు రాజైన సన్హెరీబు యొక్క కోపము కారణముగా హిజ్కియా దేవుని దగ్గరకు వెళ్ళాడు. దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించి ఒక్క రాత్రిలోనే ఒక్క దూతను ఉపయోగించుకుని 185,000 మందిని చంపినప్పుడు దేవుడు ఇచ్చిన ఆ అద్భుతమైన విజయము ద్వారా నేను అనుకుంటాను హిజ్కియా అతని రాజ్యములో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతగానో దేవుణ్ణి స్తుతించి ఉంటారు. నిజమేనండి, నరుల ఆగ్రహము ఏం చేస్తుందంటే దేవుణ్ణి స్తుతిస్తుంది. అయితే చివరిగా ఒక్క విషయం నేను చెప్తాను, మీరు గమనించండి. యాకోబు గాని, యోసేపు గాని, ఆ తర్వాత చూసినట్లయితే మొర్దెకై గాని, ఇర్మియా గాని, యేసుక్రీస్తు గాని, అపోస్తలుడైన యోహాను గాని, అక్కడ ఉన్నటువంటి సంఘము గాని, హిజ్కియా, మొత్తం 8 మంది గురించి చెప్పాను. ఈ 8 మంది కూడా ఎదుటి వారు తమ మీద కోపము చూపించినప్పుడు వీరు ఆ కోపాన్ని దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైన విధానములోనే దాంతో డీల్ చేశారు. గాని ఎదుటి వారి కోపానికి ప్రతిగా వీరు మరలా ఎదుటి వారి మీద కోపాన్ని చూపించలా. యాకోబు ఏశావు మీద కోపం చూపించలేదు, యోసేపు తన అన్నల మీద కోపం చూపించలేదు, మొర్దెకై హామాను మీద తిరిగి కోపం చూపించలేదు. తను రాసినటువంటి ఆ గ్రంథపు చుట్టలన్నింటినీ రాజు కాల్చేస్తే ఇర్మియా రాజైన యెహోయాకీము మీద కోపం చూపించలేదు. తర్వాత శాస్త్రులు పరిసయ్యుల మీద యేసుక్రీస్తు ఏమాత్రము కోపం చూపించలేదు. తనను పరవాసిగా పంపినటువంటి రోమా చక్రవర్తి మీద అపోస్తలుడైన యోహాను ఏమాత్రము కోపం చూపించలేదు.
తమను హింసిస్తున్నటువంటి సౌలు మీద సంఘము కోపం చూపించలేదు. ఇంకా పైగా సౌలు మార్చబడాలని సంఘము అతని కోసం ప్రార్థన చేసింది. సన్హెరీబు మీద హిజ్కియా ఏమాత్రము కోపం చూపించలేదు. పైగా ప్రభువా అతని సంగతి ఏంటో చూడు అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళాడు. అందుకనే వారి కోపము ద్వారా వీరి జీవితాలలో దేవుని నామము ఘనపరచబడినట్లుగా మనం చూస్తాం. ప్రియ సోదరి సోదరుడా, ఈ వాక్య సందేశాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని ప్రజలారా, ఒకవేళ మీరు సైతము మీ గృహాలలో కానీ, మీరు ఉద్యోగం చేసే చోట కానీ, మీరు వ్యాపారం చేసే చోట కానీ, మీ ఇరుగు పొరుగు వారి నుంచి కానీ అకారణముగా ఒకవేళ వారి కోపాన్ని మీరు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే యాకోబులాగా, యోసేపులాగా, మొర్దకైలాగా, లేకపోతే యేసుక్రీస్తులాగా, ఇర్మియాలాగా, సంఘములాగా, లేకపోతే తర్వాత ఉన్నటువంటి చివరిగా అపోస్తలుడు అనే యోహాను ద్వారా హిజ్కియా వాలే మీరు కూడా వారి కోపాన్ని బట్టి మీరు కూడా కోపం తెచ్చుకోకుండా దైవ మార్గములో దేవుని వాక్యానుసారమైన విధానములో గనక ఆ కోపాన్ని మనం ఎదుర్కొన్నట్లయితే నిశ్చయముగా వారి ఆగ్రహము ద్వారా మన జీవితాలలో దేవుని కార్యము జరిగి, దేవుని మేలు జరిగి, దేవుని నామము మన జీవితాలలో మహిమపరచబడటానికి, స్తుతించబడటానికి కారణమవుతుంది. అందుకే ఆసాపు కుమారుడు అన్నారు, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును అని. సో మన జీవితాలలో సైతము దేవుని నామము ఆ విధంగా స్తుతించబడటానికి మనము కారణమవుదాం. అటు సహాయం మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.